తెలంగాణ జై టీఆర్ఎస్. మనం ఇప్పుడు ప్రస్తుతం వరంగల్ జిల్లాకు చెందినటువంటి నర్సంపేట్ కాన్స్టిట్యుయెన్సీ అయినటువంటి ఖానాపూర్ మండలంలో అశోక్ నగర్ అనే గ్రామంలో ఉన్నాము. ప్రస్తుతం ఇక్కడ కాకతీయులు కట్టించినట్టు శివాలయం పరిస్థితి చూడండి. శిథిలాలు ఎంత దుర్మార్గమైన స్థితిలో కూలగొట్టారో. ఇక్కడ ఈ శిథిలాలను కూలగొట్టడానికి కారణం ఏంటంటే ఒక విద్యా సంస్థ ఒక స్కూల్ కట్టడం కోసమని ఇది కూలగొట్టారట. మన వరంగల్కు చరిత్ర అంటేనే ఒక కోటలు, ఎన్నో గొప్ప గొప్ప రామప్ప, వేయి స్తంభాల గుడి, అటువంటి శిల్ప నైకల ఉన్నటువంటి మన ఈ వరంగల్లో ఇప్పుడు కార్పొరేట్ స్కూల్ కట్టడం కోసమని ఈ పురాతనమైన కాకతీయుల నాటి కట్టించినటువంటి ఈ శివాలయం అనేది కూలగొట్టడం జరిగింది. మన వెనుకట రాజులు వేరే వాళ్ళు మన మీదకి దండయాత్రకు వచ్చి మన దేవాలయాలు కానీ మన చరిత్రను కానీ ధ్వంసం చేయడానికి చూస్తే వాళ్ళ మీద యుద్ధాలు ప్రకటించి మనం గెలిచి వాళ్ళ నోడగొట్టినటువంటి పరిస్థితులు. కానీ ఇప్పుడు మన చరిత్రను మనమే తుడిపేసుకుంటూ మన వైభవాలను, మన కళా నైపుణ్యాలను మనమే కూలగొట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ప్రస్తుతం దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. మన దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు కూడా ఈ ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇది ఒక పురాతనమైనటువంటి కాకతీయుల నాటి శివాలయం. దీన్ని ఇలా కూలగొట్టడానికి మరి వాళ్ళకి పర్మిషన్ అనేది ఎవరు ఇచ్చారు అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.